అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో సొంతూళ్ల బాట పట్టారు భాగ్యనగర్ వాసులు. ఈ క్రమంలో సిటీలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఎంజీబీఎస్, జేపీఎస్ బస్టాండ్లకు ప్రయాణికుల తాకిడి పెరిగింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని 6,431 స్పెషల్ బస్సులను నడుపుతోంది టీజీఎస్ ఆర్టీసీ. సౌత్ సెంట్రల్ రైల్వేస్ కూడా 153 సంక్రాంతి స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సొంతూళ్లకు బయలుదేరిన జనంతో బస్టాండ్లు, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వకుండా ప్రత్యేక బస్సుల ద్వారా ఏర్పాట్లు చేశారు. స్పెషల్ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తుంది ఆర్టీసీ. ముఖ్యంగా కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు, ఎంజీబీఎస్, ఆరాంఘర్, ఎస్ఆర్ నగర్, లగ్డికపుల్, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, పాదాచారుల రాకపోకలతో తీవ్ర రద్దీ ఏర్పడింది. స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో సొంతూళ్ల బాట పట్టారు భాగ్యనగర వాసులు. ఈ క్రమంలో సిటీలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లకు ప్రయాణికుల తాకిడి పెరిగింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని 6,431 స్పెషల్ బస్సులను నడుపుతుంది టీజీఎస్ ఆర్టీసీ. సౌత్ సెంట్రల్ రైల్వేస్ కూడా 153 సంక్రాంతి స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సొంతూళ్లకు బయలుదేరిన జనంతో బస్టాండ్లు, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వకుండా ప్రత్యేక బస్సుల ద్వారా ఏర్పాట్లు చేశారు. స్పెషల్ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తుంది ఆర్టీసీ. వీళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత రోడ్డు వెడల్తుండే సరకల్లా ముఖ్యంగా కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు, ఆరాంఘర్, ఎస్ఆర్ నగర్, లగ్డికపుల్, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, పాదాచారుల రాకపోకలతో తీవ్ర రద్దీ ఏర్పడింది.
స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో సొంతూళ్ల బాట పట్టారు భాగ్యనగర్ వాసులు. ఈ క్రమంలో సిటీలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య పంతంగి టోల్ ప్లాజా నుండి లైవ్ ద్వారా అందిస్తారు. జానయ్య, ఏదైతే సంక్రాంతి పండుగ పురస్కరించుకొని నగరం నుంచి మాత్రం అంతా కూడా గ్రామాల బాట పట్టిన పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ లో వృత్తిరీత్యా వచ్చినటువంటి వారంతా కూడా పండుగ ఏదైతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాసులకంతా కూడా సంక్రాంతి పండుగ ప్రధానమైనటువంటి పండుగ కావడంతో సొంత గ్రామాలకు బయలుదేరడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మాత్రం వాహనాల రద్దీ మాత్రం నిన్న సాయంత్రం నుంచి మాత్రం కొనసాగుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మనం ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాము. పంతంగి టోల్ ప్లాజాకు సంబంధించి ఏదైతే వాహనాలు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి వాహనాలను మనం విజువల్స్ లో చూడొచ్చు. దాదాపుగా ఒకేసారి 20-30 సంఖ్యలో కూడా వాహనాలు అలాగే వస్తుండడంతో కొంత ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఒకే ఎక్కువగా రావడం తోటి ఇదంతా కూడా ఏదైతే వాహనాల రద్దీతోటి బాగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇటు చౌటుప్పల్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఆ పనులు ఒకవైపు, మరోవైపు ఏదైతే నారాయణపురం జంక్షన్ కావచ్చు, ఇటు ఒలిగొండ క్రాస్ రోడ్డుకు సంబంధించి కూడా 3 ప్రాంతాలకు సంబంధించి రోడ్డు దాటే క్రాసింగ్ ఉంటుంది, న్యూటర్న్ ఉంటున్నాయి. కాబట్టి అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలకు సంబంధించి కొంతసేపు నిలుపుదల చేయడంతో దాదాపుగా 2-3 కిలోమీటర్ల మేర వాహనాలు మాత్రం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అలాగే ఇటు పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇటు ఏదైతే చౌటుప్పల్ నుంచి పంతంగి వచ్చే సమయంలో ఇటు టోల్ ప్లాజాకు సంబంధించి ఇక్కడికి ఒకేసారి వాహనాలు రావడంతో దాదాపుగా ఏదైతే ఈ వాహనాలకు సంబంధించి టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి 16 టోల్ బూతులకు సంబంధించి మొత్తం పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 టోల్ బూతులు ఉంటాయి. ఒక్కొక్క టోల్ బూత్ కు సంబంధించి ఇటు విజయవాడ వైపు 11 టోల్ బూతులను విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు ఏదైతే తెరవడం జరిగింది. అయితే ఈ వాహనాలకు సంబంధించి టోల్ ప్లాజా వద్ద రుసుము చెల్లించేందుకు కానీ దాదాపుగా ఫాస్టాగ్ కూడా ఇది గతంలోనే ఉన్న ఫాస్టాగ్ ఉండడం తోటి కొంత వాహనాలు అయితే ఫాస్ట్ గా వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. ఒక్కొక్క టోల్ బూత్ కు సంబంధించి నిమిషానికి 20 వాహనాలు టోల్ బూత్ దాటుకున్న సిచ్యువేషన్ ఉంది. అలాగే ఇటు ఏదైతే టోల్ బూత్ కు సంబంధించి ఒక్క వాహనాన్ని ఏదైతే ఫాస్టాగ్ స్కానర్ ఉంటుందో అది 3 సెకండ్లకు ఒక వాహనానికి సంబంధించి స్కాన్ చేసుకుంటుంది. ఆ తర్వాత వెంటనే మిగతా దాని తర్వాత వచ్చే వాహనాలను కూడా స్కాన్ చేసుకుంటడం తోటి ఇటు ఫాస్టాగ్ సంబంధించి కూడా తొందరగా క్లియర్ అవుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రస్తుతం మనం ఈ పంతంగి టోల్ ప్లాజా వద్ద సాయంత్రం సమయం కాబట్టి దాదాపుగా ఇప్పుడు కొంత ఊర్లకు వెళ్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మరోవైపు ఇటు ఏదైతే వీకెండ్ కావడం, రేపు సండే కావడం, మరోవైపు సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి సెలవులు రావడంతో అంతా కూడా పండుగ నేపథ్యంలో అందరూ కూడా వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. నిన్న నుంచి పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచే భారీగా వాహనాలు వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. నిన్న సాయంత్రం లోపే దాదాపుగా రాత్రి 9 గంటల లోపే దాదాపుగా 60,000 వాహనాలు కూడా విజయవాడ వైపు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం దాదాపుగా 80,000 వాహనాలు విజయవాడ వైపు వెళ్ళినట్టుగా కూడా టోల్ అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. దాదాపుగా రాత్రి వరకు 130,000 వరకు కూడా వాహనాలు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా దానికి తగ్గట్టుగా కూడా టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఎక్కడైతే ఫాస్టాగ్ సంబంధించి ప్రాబ్లం ఉంటుందో ఆ ఫాస్టాగ్ సంబంధించినటువంటి వెంటనే మాన్యువల్ గా కూడా ఏదైతే స్కాన్ రోలర్ పట్టుకొని కూడా అక్కడ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిబ్బంది అంతా కూడా ఎక్కడైతే వాహనం ఫాస్టాగ్ స్కాన్ కాదో అక్కడికి వాహనం వద్దకే వెళ్లి ఏదైతే హ్యాండ్ రోలర్ తోటి దాన్ని స్కాన్ చేస్తూ వాహనాలు ఎక్కువసేపు నిలబడకుండా కూడా టోల్ ప్లాజా వద్ద పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే బయట అంటే తొందరగా వెళ్లిపోయే విధంగా కూడా పంపిస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక చౌటుప్పల్ ఏదైతే పంతంగి టోల్ ప్లాజా దాటిన తర్వాత ఏదైతే చిట్యాల చౌటుప్పల్ కు సంబంధించి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే పెద్ద కాపర్తి వద్ద రోడ్డు నిర్మాణం ఎక్కడైతే చేపడుతున్న ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్న వద్ద మాత్రం కేవలం 2 వైపులకు సంబంధించి కూడా సర్వీస్ రోడ్లు ఉండడం వల్ల అక్కడ వాహనాలు అన్ని కూడా ఒకేసారి వెళ్లడం తోటి అక్కడ ఎక్కువ దాదాపుగా 4 కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. దాదాపుగా ఉదయం 9 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ వాహనాలు అయితే
నిలబడుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే సర్వీస్ రోడ్ లో కేవలం ఒక వాహనం అలాగే చిన్న వాహనం వెళ్లే విధంగానే ఉంటుంది కాబట్టి ఎక్కువ వాహనాలు రద్దీ ఎక్కువగా ఉండడం, ఒకేసారి వందల సంఖ్యలో వాహనాలు రావడం తోటి అక్కడ ఏదైతే సర్వీస్ రోడ్ లో వెళ్లేందుకు మాత్రం పోలీసులు అక్కడే ఉండి ఒక్కొక్క వెహికల్ వెళ్లే విధంగా చేస్తున్న క్రమంలో ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఏదైతే చిన్న కాపర్తి పెద్ద కాపర్తికి సంబంధించినటువంటి జాతీయ రహదారి వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ వద్ద మాత్రం ఈ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇక చౌటుప్పల్ పట్టణానికి సంబంధించి కూడా దాదాపుగా ఇదే సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే రోడ్డు విస్తరణలో బాగా అక్కడ కూడా రోడ్డు వర్క్ పనులు జరుగుతున్న నేపథ్యంలో రెండు వైపులకు సంబంధించి కూడా అదే సర్వీస్ రోడ్ లో వెళ్తున్న క్రమంలో దాదాపుగా వాహనాలు ఎక్కువ సంఖ్యలో ఒకేసారి రావడం తోటి చౌటుప్పల్లో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే అక్కడ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. ఇటు 3 జిల్లాలకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఇటు కొత్తగూడెం ఏదైతే పోచంపల్లి క్రాస్ రోడ్ నుంచి వరకు యాదాద్రి భువనగిరికి సంబంధించినటువంటి పోలీసులు చిట్యాల అలాగే నాకట్పల్లి నకరేకల్ వరకు దాదాపుగా ఇటు నల్గొండ పోలీసులు ఇటు సూర్యాపేట నుంచి కోదాడ వరకు సూర్యాపేట జిల్లా పోలీసులు ఎప్పటికప్పుడు కూడా ఈ హైవే పైన కూడా ఏదైతే పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఇటు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ కావచ్చు, అటు సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి ఎస్పీ నరసింహ కావచ్చు, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ ఎప్పటికప్పుడు పోలీసులను అప్రమత్తం చేస్తూ వాహనాలకు ఇబ్బంది లేకుండా నేరుగా వెళ్లే విధంగా సురక్షితంగా వెళ్లే విధంగా కూడా అనౌన్స్మెంట్ చేస్తూ వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తూ కూడా పంపిస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక ఏదైతే హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లేటువంటి ఎవరైతే వాహనదారులు ఉంటున్నారో వాళ్ళు ఇటు నార్కట్పల్లి వద్ద నుంచి నార్కట్పల్లి అద్దంకి రహదారి వద్ద ఇటు ఏదైతే గుంటూరు కావచ్చు, ఒంగోలు, నెల్లూరు అలాగే నర్సరావుపేట ఈ ప్రాంతాలకు బాపట్లకు సంబంధించి ఈ ప్రాంతాలకు సంబంధించిన వారంతా కూడా నార్కట్పల్లి అద్దంకి హైవే మీదుగా నల్గొండ బైపాస్ రోడ్ నుంచి వెళ్లే విధంగా కూడా పోలీసులు చర్యలు చేపట్టడం జరిగింది. ట్రాఫిక్ మళ్లింపు కూడా చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇటు వైజాగ్ వెళ్లే వాహనాలకు సంబంధించి కూడా నగరికల్ నుంచి 365 ఆ రహదారి నుంచి అరవపల్లి, బంగ్లా అలాగే ఖమ్మం మీదుగా కూడా ఈ వైజాగ్ వెళ్లే వాహనాలను కూడా మళ్లింపు చేస్తున్నారు. మరోవైపు ఇటు ఏదైతే విజయవాడ కావచ్చు, అటు రాజమండ్రి, కాకినాడకు సంబంధించి ఈ వాహనాలకు సంబంధించి సూర్యాపేట, కోదాడ మీదుగా కూడా వెళ్తున్న సిచ్యువేషన్ అయితే పోలీసులు అయితే అన్ని ట్రాఫిక్ రూల్ అయితే పెట్టున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఏదైతే సంక్రాంతి రద్దీ నేపథ్యంలో వాహనాల రద్దీ అధికంగా ఉండడంతో ఇటు నేషనల్ హైవే అధికారులు కావచ్చు, పోలీసులు కానీ 3 జిల్లాలకు సంబంధించిన పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షణ చేస్తూ పెట్రోలింగ్ చేస్తూ ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా వాహనదారులకు స్పీడ్ కంట్రోల్ చేసుకునే విధంగా కూడా వెళ్లే విధంగా కూడా సూచనలు చేస్తున్నారు. మరోవైపు కొన్ని చోట్ల సూర్యాపేట జిల్లా కేంద్రానికి సంబంధించి బైపాస్ రోడ్ లో జిల్లా ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో వాహనదారులకు స్పీడ్ లిమిట్ సంబంధించి కానీ రోడ్ల పైన నిలపకుండా ఉండే విధంగా సురక్షితంగా వెళ్లే విధంగా కూడా వారికి ఇప్పటికే సలహాలు సూచనలు చేయడంతో పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఎక్కడైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదో బ్లాక్ స్పాట్స్ అయితే ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా పోలీసులను బందోబస్తు కోసం అక్కడ ఏర్పాటు చేసి వాహనాలకు ఇబ్బంది లేకుండా వెళ్లే విధంగా కూడా చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు అంబులెన్స్లను కూడా హైవే మొత్తంలో కూడా దాదాపుగా 20 అంబులెన్స్లకు పైగా కూడా ఏర్పాటు అంటే అందుబాటులో ఉంచినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇటు ట్రాఫిక్ విషయానికి సంబంధించి నిన్న సాయంత్రం నుంచి మొదలైనటువంటి ఈ వాహనాల రద్దీ రేపు సండే కావడంతో రేపు రాత్రి వరకు కూడా ఇలాగే కొనసాగే అవకాశం ఉందనేది కూడా టోల్ అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే గత ఏడాది సంక్రాంతికి సంబంధించి దాదాపుగా 6 నుంచి 8 లక్షల వాహనాలు ఈ సంక్రాంతి రద్దీ సమయంలో వెళ్ళినట్టుగా టోల్ ప్లాజా నుంచి వెళ్ళినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం తెలుస్తుంది. ఈసారి కూడా దాదాపుగా ఇప్పటికే ఈ టోల్ ప్లాజాకు సంబంధించి జాతీయ రహదారి పైన దాదాపుగా 3 రోజుల వ్యవధిలోనే 2 లక్షలకు పైగా వాహనాలు వెళ్ళినట్టుగా కూడా అధికారుల ఏదైతే నేషనల్ టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్న సిచ్యువేషన్. మొత్తానికైతే సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ రహదారి మాత్రం వాహనాలతోటి రద్దీ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇదంతా కూడా రాత్రి 2-3 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉందనేది కూడా అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఏపీకి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులు కావచ్చు, ఇతర ట్రావెల్ బస్సులకు సంబంధించి కూడా సాయంత్రం నుంచి వారి ప్రయాణం కొనసాగిస్తాయి కాబట్టి రాత్రి వేళలో ఎక్కువగా ట్రావెల్ బస్సులు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రమాదాలు జరగకుండా కూడా పోలీసులు
ఎప్పటికప్పుడు అయితే చర్యలు చేపడుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మొత్తంగా అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ రహదారి పైన మాత్రం వాహనాల రద్దు అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా వాహనాలు ఈజీగా టోల్ ప్లాజా దాటే విధంగా కూడా టోల్ సిబ్బంది అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సునీత, రైట్ జానయ్య, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.